నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అమరావతికి ధీటుగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా 40 కోట్ల నిధులతో తెనాలి పురపాలక సంఘం కార్యాలయ నూతన భవన నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శిథిలావస్థకు చేరిన తెనాలి పురపాలక సంఘ కార్యాలయం తాత్కాలిక తరలింపు పునర్నిర్మాణంపై అధికారులతో మున్సిపల్ చైర్పర్సన్ చాంబర్ నందు మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. బిల్డింగ్ నమూనాలను పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు అధికారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో నచ్చిన మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ తరహా రానున్న 50 సంవత్సరాల పాటు చిరస్థాయిగా నిలబడే విధంగా మున్సిపల్ కార్యాలయం నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యాలయంతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించే విధంగా ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. 40 కోట్లు ఖర్చయ్యే ఈ భవన నిర్మాణాన్ని పీపీఈ తరహాలో నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్మాణం పూర్తయ్యే వరకు పురపాలక సంఘ కార్యాలయాన్ని మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్లోకి తాత్కాలికంగా తరలిస్తున్నట్లు చెప్పారు. జూన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతికి ధీటుగా అందరూ మెచ్చే విధంగా కార్యాలయ నిర్మాణం ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ఆర్కిటెక్ట్ బృంద ప్రతినిధి నవీన్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపిన రాధిక, కమిషనర్ బండి శేషణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘం 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతం. ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంతానికి సేవలు అందించారు. అందులో ప్రధానంగా తెనాలి మున్సిపల్ ఆఫీస్ 1960లో పూర్తి చేసుకుని ఆ రోజు నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది, కమిషనర్లు, చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ప్రతిసారి కౌన్సిల్లో అనేక సందర్భాల్లో గందరగోళాలు, ఇవన్నీ కూడా ఒక చరిత్ర. అయితే ఈ ప్రాంతం కోసం మనం ఒక మంచి ప్రణాళికతోటి ఒక 30 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధి జరగడానికి కోసం ఒక అద్భుతమైన కొత్త డిజైన్ చేసుకుంటూ ఎప్పటి నుంచో అందరూ కోరుకున్నట్టు తెనాలి మున్సిపల్ కార్యాలయం నూతన భవనం నిర్మాణం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్కిటెక్ట్గా ఉన్న మా నవీన్ గారిని ఆహ్వానించి ఆయన గతంలో ఇచ్చిన డిజైన్స్ 3-4 నెలల నుంచి జరుగుతున్న ఈ చర్చలు చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఒక నిర్ణయానికి వచ్చాం. ఇది గతంలో మనం ఎట్లా ఒక మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసాము, అదేవిధంగా ఇంకొక 30-40 సంవత్సరాలకి తెనాల్లో చిరస్థాయిగా నిలబడే విధంగా ఒక అద్భుతమైన కార్యాలయంతో పాటు ఇక్కడ ఉన్న షాప్స్ అందరికీ కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించి ఒక బ్యూటిఫుల్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి కోసం పౌరులందరూ కూడా ఈ ఏరియాని ఒక చక్కటి ప్రదేశంగా, షాపింగ్ కాంప్లెక్స్గా, ఫ్యామిలీస్ కానివ్వండి, ఏ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఒక మంచి ప్రదేశంగా కూర్చుని ఆహ్లాదకరంగా ఉండడానికి కోసం ఈ ఏరియా మొత్తం తీర్చిదిద్దామనే ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఆ డిజైన్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. సుమారు 40 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వారు అనుమతించిన విధంగా పీపీపీ విధానంలో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఒక డెవలపర్ని ఐడెంటిఫై చేసి త్వరలోనే దానికి సంబంధించిన ఆర్ఎఫ్పీలు అంటారు, అదేవిధంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరైతే పాల్గొనదలుచుకున్నారో వాళ్ళని ఆహ్వానించడం, ఈ ఆర్ఎఫ్పీ టెండర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఇంకొక 3 నెలలు పడుతుంది. ప్రభుత్వం నుంచి ఇటువంటి కార్యక్రమాలకి ప్రోత్సహిస్తామని మంత్రి నారాయణ గారు అనేక సందర్భాల్లో నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక మంచి ఆర్కిటెక్ట్ ఉండడం వలన చాలా ఫ్యూచరిస్టిక్గా, అంటే భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం ఒక అధునాతనమైన భవన నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా మన తెనాలి ప్రజలు గర్వపడే విధంగా భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ఇక్కడ మనం చేపట్టే ప్రతిదీ కూడా ఈ వర్తమాన జీవితానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలని అందరూ కూడా నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరిని సహకరించమని కోరుతున్నాను. తప్పకుండా అతి త్వరలోనే ఈ టెండర్స్ ఈ ప్రక్రియన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ డెమాలిష్ అయ్యి జూన్ మొదటి వారంలోనే నేను చైర్పర్సన్ గారిని రిక్వెస్ట్ చేశాను. జూన్ మొదటి వారంలోనే ఇప్పుడున్న మున్సిపల్ కార్యాలయాన్ని ఇక్కడ నుంచి మనం మహాత్మా గాంధీ కాంప్లెక్స్కి షిఫ్ట్ అయ్యే విధంగా 2వ అంతస్తుకి 3వ అంతస్తుకి ఆల్రెడీ పనులు అక్కడ ప్రారంభించుకున్నారు. వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత దీన్ని కూల్చివేసి
కొత్తగా మనకు వచ్చిన అనుమతులు ఈ డిజైన్స్ మేరకు ఒక అద్భుతమైన షాపింగ్ కాంప్లెక్స్ తెనాలిలో అమరావతికి ధీటుగా ఒక అద్భుతమైన బిల్డింగ్ మనం డిజైన్ చేసుకుని మనందరం గర్వపడే విధంగా ముందు తీసుకెళ్తాం. తెనాలిలో జిల్లా రూరల్ ఎస్పీ సతీష్ కుమార్ శనివారం పర్యటించారు. పట్టణ పరిధిలోని పాండురంగపేట, ఎడ్లలింగయ్య కాలనీ, ఐతానగర్లోని రౌడీ షీటర్ల ఇంటికి నేరుగా వెళ్లి విచారణ చేపట్టారు. రౌడీ షీటర్ల కదలికలపై కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మసలుకోవాలని సూచించారు. రౌడీ షీటర్లు రాత్రి 8 గంటల్లోగా తమ ఇళ్లకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే రౌడీ షీటర్లు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. చేసిన తప్పులే మళ్లీ చేయొద్దు, కుటుంబ సభ్యులతో మంచిగా ఉండి సంతోషంగా జీవించిందని రౌడీ షీటర్లకు ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ 1 టౌన్ 2 టౌన్ పరిధిలో పర్యటించి రౌడీ షీటర్ల కదలికలపై ఆరా తీసినట్లు చెప్పారు. వచ్చే వారంలో 1 టౌన్ పరిధిలో విచారణ చేపట్టనున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా మరియు తెనాలిలో రౌడీయిజానికి ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పదే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్పై పీడీ యాక్ట్ మరియు బైండ్ ఓవర్లు చేస్తున్నట్లు చెప్పారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. అదేవిధంగా ఇండియా పాక్ యుద్ధ నేపథ్యంలో గుంటూరులో మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అత్యవసర పరిస్థితులపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఇదే తరహా మాక్ డ్రిల్ తెనాలిలో కూడా నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. రావట్లేదు సార్, ఏదన్నా మన ఫంక్షన్ ఏదన్నా అయితే వచ్చి వెళ్ళిపోవాలి, అంతగానే ఉంటుంది. ఉన్నారా లేదా, ఇక్కడ ఉన్నారు 5 రోజులు ఉన్నారంటే స్టేషన్కి ఒక మాట తెలియాలి ఇక్కడ ఉన్నారని. దానికోసం దాని సిస్టమ్ ఏం లేదు. ఇక్కడ ఉన్నారంటే మళ్ళీ జైలుకి వెళ్ళకుండా ఉండడానికి కోసం చెప్తున్నాను. అర్థమైందా? వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారా? మీరు వాళ్ళతో పాటే ఉన్నారా? వయసు ఏందా మీకు? 23. దేనికోసం మర్డర్ చేస్తారు? కుక్కల దగ్గర పనిచేసారు. ఎందుకు చేస్తారు మర్డర్? ఎందుకు జస్ట్ ఉంటున్నా సార్. ఎవరితో వెళ్ళావు? ఇంకా టచ్లో ఉన్నారా లడ్డుతో పాటు? ఒకసారి తప్పు చేసిన తర్వాత మళ్ళీ భయం ఉండాలి కదా. యాక్చువల్గా నేను ప్రమాణ పూర్తిగా నేను లేను, అడగండి కావాలంటే ఆ కానిస్టేబుల్ గారిని నేను చేపించానని చెప్తున్నారు. వాళ్ళు చెప్పారు ఓటింగ్ పెట్టుకోలేక. నేనైతే లేను, ఆ కానిస్టేబుల్ గారిని ప్రమాణ పూర్తిగా అడగమనండి, డిఎస్పీ గారిని అడగాలి, తెలిసింది. నేనైతే లేను, అందరూ అక్కడ కుర్రోళ్ళు కూడా అర్థారండి. లేడులే క్రికెట్ అక్కడే ఉన్నాడు. లేడండి, జరిగింది వాళ్ళు లేడు. ఇప్పుడు జరిగినప్పుడు మాత్రం లేడు. ఏడున్నాను ఉంటే ఎక్కడ ఉన్నా పట్టుకుంటాం. వస్తే చెప్పుకుని ఆధార్ పెడతాను, వెళ్ళిపోవాలి. అర్థమైందా? దొంగవాడికి ప్లేస్ లేదు. ఈరోజు తెనాలి 2 టౌన్ 3 టౌన్ లిమిట్స్లో రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్ ప్రాపర్గా జరుగుతుందా, వాళ్ళందరూ పోలీస్ స్టేషన్స్ కౌన్సిలింగ్ వస్తున్నారా, ఇప్పుడు వాళ్ళు ఎలాగ బతుకుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఒకసారి కలవాలి అనే ఉద్దేశంతో పాటు రౌడీ షీటర్స్ వాళ్ళ ఇంటికి అలాగా వెళ్ళి రివ్యూ చేయడము, ఆ ఏరియా ప్రజలతో పాటు ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇందులో ఈరోజు చూసామంటే 3 టౌన్లో పాండురంగపేట, ఎడ్లలింగయ్య కాలనీ, తర్వాత ఈ గంగనంపేట, దెన్ 2 టౌన్లో కూడా మన ఐతానగర్, సో ఇదన్నీ కూడా కొన్ని విజిట్ చేయడం జరిగింది. మళ్ళీ 1 టౌన్ కూడా ఇంకా నెక్స్ట్ వీక్లో మళ్ళీ 1 టౌన్ కూడా చేయాలి. సో ఇప్పటి వరకు మనం చూసిన వాళ్ళు అందరూ కూడా మన కౌన్సిలింగ్ రెగ్యులర్గా రావడము, వాళ్ళు ఫర్దర్గా ఎలాంటి నేరాల్లో పాల్గొకుండా ఉండడము అనేది ఆ ఉద్దేశంతో పాటు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో 3 టౌన్లో కానీ 2 టౌన్లో కానీ సో వాళ్ళతో పాటు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన పోలీస్ తరపు నుంచి క్లోజ్ మానిటరింగ్ ఎలా ఉందన్నది కొన్ని అర్థమైంది. చిన్న విషయాలు గతంలో జరగడం, అంటే ఇక్కడ చిన్న గొడవలు, సో రౌడీ షీటర్స్ చిన్న ఇన్సిడెంట్స్ జరిగింది. దాని తర్వాత మనం కొన్ని ఫోకస్డ్గా తెనాలిలో కొన్ని ఫోకస్డ్ అప్రోచ్లో వెళ్ళాము. కొన్ని ఇంపార్టెంట్ రౌడీ షీటర్స్ని కూడా న్యూట్రలైజ్ చేయడం జరిగింది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు డిస్ట్రిక్ట్లో ఎస్పెషలీ తెనాలిలో రౌడీయిజం కానీ రౌడీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వాళ్ళ అసోసియేట్స్ కానీ ఇక్కడ యాక్టివ్గా ఉండడానికి ఆస్కారం లేదు. ఇది రైట్ ప్లేస్ కూడా కాదు అని చెప్పేసి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాము.
సో అదేవిధంగా వాళ్ళ పైన ఉన్న కేసెస్ పైన కూడా మేము ఫోకస్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పైన కేసెస్ ఉన్న కేసులో కన్విక్షన్ త్వరగా రప్పించడానికి కోసం మన ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఆల్రెడీ మన పీడీ యాక్ట్ కూడా విజయ్ అనే ఒక వ్యక్తి పైన ఆల్రెడీ పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్లో మనం లోపలికి పెట్టడం జరిగింది. ఇంకా ఒక 3-4కి పీడీ యాక్ట్ రెడీ అవుతుంది. వాళ్ళది కూడా అరెస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాము. సో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా కొన్ని గట్టిగానే వేసి చూస్తున్నాము. అదేవిధంగా ఎక్స్టర్న్మెంట్ ఇప్పుడు వరకు ఒక కన్విక్షన్ వచ్చి ఇంకా కొన్ని యాక్టివ్గా ఉన్నవాడికి ఎక్స్టర్న్మెంట్ అంటే ఇక్కడ నుంచి నగర బహిష్కరణ చేయడం కూడా ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ అందరినీ కూడా బైండ్ ఓవర్ 5 లక్షలకి మన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు మన బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళు నేరాలు పాల్గొన్నారంటే ఎయిదర్ వాళ్ళు అమౌంట్నా కట్టాలి 5 లక్షలు, లేకపోతే వాళ్ళు జైలుకి వెళ్తారు. ఆల్రెడీ తెనాలి 1 టౌన్లో రమేష్ అని చెప్పి ఒక వ్యక్తిని మనం 1 మంత్ జైలు శిక్ష కూడా పడడం జరిగింది బైండ్ ఓవర్ క్రాస్ చేశారని చెప్పేసి. సో అలాగా ఇప్పుడు టీము కొన్ని బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇంకా కమింగ్ డేస్లో ఇంకా ఇప్పుడు ఉన్న పొజిషన్ కన్నా ఇంకా బెటర్గా చేయాలనే ఉద్దేశం ఉంది. దాని పరంగా ఈరోజు మామూలు విజిట్ లాగా రావడం జరిగింది. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తాము. సో మన తెనాలిలో కూడా నెక్స్ట్ వీక్లో ఒకసారి ప్లాన్ చేస్తాము రైల్వే స్టేషన్లో. ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మాక్ డ్రిల్ అనేది అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వార్ సిచ్యువేషన్లో ఎలాంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి, అదేవిధంగా పోలీస్ తరపు నుంచి కూడా ఆల్ డిపార్ట్మెంట్స్తో పాటు ఎలాంటి కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వే స్టేషన్ ఉంది, ఏదో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుంది, అక్కడ ఉన్న రైల్వే డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు మెడికల్ డిపార్ట్మెంట్తో పాటు ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో షార్ట్ టైంలో తక్కువ సమయంలో ఎలాంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకొని ఒక సిచ్యువేషన్ నుంచి ఎలాగా బయటకు పడాలన్న ఒక డ్రిల్ అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియాలి. అది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా నేర్పించడానికి ట్రై చేస్తున్నాము. కమింగ్ డేస్లో ఆ విషయం కూడా సివిల్ మాక్ డ్రిల్ కూడా నడిపిస్తాం. జొన్న మొక్కజొన్న పంట కోతలు ముగిసిన నేపథ్యంలో తప్పనిసరిగా వేసవి దుక్కి చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. అదేవిధంగా భూసారం వృద్ధి చెందేందుకు అపరాలు, మినుములు, పెసర, జిలుగు, జనము పంటలు వేసి పూత దశలో కలియదునితే కొద్దిపాటి నత్రజని, భాస్వరంలు వచ్చే పంటకు అందుతాయని సూచించారు. పచ్చరొట్ట విత్తనాలను తప్పనిసరిగా విత్తుకోవాలన్నారు. ఫార్మా హిస్టరీ చేసుకుని రైతులు ఫార్మా రిజిస్ట్రీ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న పంట మొత్తం హార్వెస్టింగ్ అంటే ఇచ్చేసారు. జొన్న కూడా అయిపోయింది. ప్రశాంతంగా ఉన్నాయి పొలాలు. వేసవి దుక్కులు చేసుకోవాల్సిందిగా ఒకసారి చెప్పాను, మరొకసారి కూడా వేసవి దుక్కులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేసవి దుక్కు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. లోపల ఉన్న కలుపు విత్తనాలు లేకపోతే పురుగు మందుల ప్యూపాలు కానీ లార్వాలు కానీ బయటకు వచ్చి చనిపోతాయి. విత్తనాలు కలుపు మందు విత్తనాలు కూడా బయటకు వచ్చి చచ్చిపోతాయి. తర్వాత భూమి గుల్లబారుతుంది. లోపల ఏరేషన్ అంటే గాలి బాగా ప్రశాంతంగా ఉంటుంది. నీరు ఇంకు పెట్టుకునే శక్తి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇన్ని ప్రయోగాలు ఉన్నాయి. కాబట్టి అందరూ రైతు సోదరులందరూ వేసవి దుక్కులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా రైతు సేవా కేంద్రాలు భూసార పరీక్ష కోసము మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. మీకేమైనా డౌట్ వస్తే అనగా ఏదైనా చౌడు, కారు చౌడు కానీ ఉప్పు కానీ మీకు తటస్థిస్తే మా రైతు సేవా కేంద్రాల సిబ్బందిని ద్వారా మీరు మట్టి నమూనాలను ఇవ్వవలసిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. భూసారాన్ని పెంచుకునేందుకు కానీ మేము జనుము, జీలుగా విత్తనాలు ఒకసారి ఒక దఫా సరఫరా చేస్తున్నాం. ఇంకో దఫా కూడా 3 రోజుల తర్వాత వస్తుంది అంటున్నారు. వచ్చినప్పుడు మేము మళ్ళీ రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేస్తాం. అపరాలు ఉంటే మీ దగ్గర మీరు విత్తేసి పంట వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు పంట రాదు, భూసారం వృద్ధి చెందే కనుక దాన్ని వేరుల్లో బుడుపులు ఉంటాయి కాబట్టి రైజోబియం బుడుపులు ఉంటాయి కాబట్టి నత్రజని స్థావరాలు ఉంటాయి కాబట్టి అపరాలు ఎవరైనా చల్లేసి గున్నేసేయచ్చు. కాబట్టి ఈ విధంగా నేలను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటూ విజయవాడ, గుంటూరుకు ధీటుగా తెనాలిని మహానగరంగా అభివృద్ధి పరుస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి మార్కెట్ వంతెన వద్ద నుండి చెంచుపేట వరకు నిర్మించబోయే అధునాతనమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సంబంధించిన ప్రాంతాలను అధికారులతో కలిసి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ కాలినడకన వెళ్లేవారికి మరియు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు 2013లోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా కాలినడకన చెంచుపేట నుండి మార్కెట్ వైపుకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పారు. అధునాతనమైన డిజైన్తో నిర్మించి తలపెట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
10 కోట్ల రూపాయలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మరియు క్రీడా మైదానాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. తెనాలి పట్టణాన్ని విజయవాడ, గుంటూరుకు ధీటుగా ఒక మహానగరంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మున్సిపల్ కార్యాలయంతో పాటు 2 ప్రధానమైన అంశాలు గతంలో మాటించాను. 2011లోనే ట్రాఫిక్ వల్ల పాపం ఎవరైతే కాలినడకన వస్తున్నారో చెంచుపేట నుంచి మన మార్కెట్ సెంటర్కి మున్సిపల్ కార్యాలయానికి చాలా అంతరాయం కలుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకూడదని బ్రిడ్జ్ నిర్మాణం చేద్దాం అనుకున్నాం. ఫుట్ బ్రిడ్జ్ చాలా అధునాతమైన డిజైన్ తోటి చేద్దామని 2011లోనే అనుకున్నాం. కానీ ఆ కాలంలో పూర్తి చేసుకోలేక ఆ టైంలో ఈసారి మళ్ళీ దానికి ఆర్కిటెక్ట్ గారికి, నవీన్ గారికి నేను రిక్వెస్ట్ చేశాను కొత్త డిజైన్స్ తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసే విధంగా. ఎందుకంటే నిధులు ఉన్నాయి. వీటితో పాటు మనం అనుకున్నట్టు గురిపాలెం రోడ్డు ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఒక స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్ కోర్ట్స్, అదేవిధంగా క్రికెట్ ఆడుకోవడానికి టెంట్ వేసి నెట్స్ వేసి పిల్లలకి మంచి ప్రాక్టీస్, కోచింగ్ అక్కడ జరిగేటట్టు. దాంతోపాటు స్కేటింగ్ రింగ్తో పాటు పెద్దలకి వాకింగ్ ట్రాక్ మరియు ఓపెన్ ఎయిర్ జిమ్ ఒకటి. సో ఈ ప్రధానమైన ఈ 4-5 అంశాలతో ఆల్రెడీ లేఅవుట్ డిజైన్ చేశారు. దానికి కూడా నిధులు మొన్న తీసుకొచ్చిన 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రెడీగా ఉన్నాయి. కాబట్టి బ్రిడ్జ్ నిర్మాణం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరితగతిన దానికి డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేసుకొని ఆ పనులు కూడా ప్రారంభించుకునేటట్టు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తాం. తప్పకుండా నేను గతంలో ఎప్పుడు కూడా నేను ఊహించింది అది విజయవాడకి, గుంటూరుకి ధీటుగా తెనాలి పట్టణం ఉండాలి. మహానగరంగా మనం మార్చబోతున్నాం. మనకున్న ఆలోచనలు, ఇక్కడ ప్రజలు ఇచ్చిన సహకారం, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము అటువంటి మార్పులు తీసుకొచ్చి అందరి సహకారంతో మనం కలిసి ముందుకు తీసుకెళ్తామని పౌరులందరూ కూడా ఈ సందర్భంలో కోరుతున్నాం. ఫుడ్ బ్రిడ్జ్ మనకి అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి, అంటే మన మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర నుంచి మొదలై చెంచుపేట ఫ్లైఓవర్ వంతెన దగ్గరికి ఆ బ్రిడ్జ్ వెళ్ళేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం. సో కాలినడకన పాపం ఎవరైతే ఆ ప్రాంతాల నుంచి వస్తున్నారో, వారిస్పేట నుంచి, చెంచుపేట నుంచి, ఆ ప్రాంతాల నుంచి మార్కెట్కి ఎవరైతే రెగ్యులర్గా వస్తారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ రెగ్యులేషన్లో. చూసే ఉంటారు మీరు, డివైడర్లు పెట్టి అవి చేసి ఎంత చేసినా కూడా ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ సమస్య రాకుండా వన్స్ అండ్ ఫర్ ఆల్ ఎవరైతే కాలినడకన వస్తున్నారో వాళ్ళకి అవకాశం కల్పించడానికి బస్సు కూడా, గుంటూరుకు వెళ్ళే బస్సులు కూడా అక్కడే ఆగుతాయి. సో ఎవరైతే పాపం ప్రయాణాన్ని కూడా ఉపయోగించుకుంటారో వాళ్ళు కూడా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.